మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి దూసుకుపోతున్నారు. మహారాష్ట్రలో ఉండే తెలుగు ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో కాంగ్రెస్ పడింది. ఈ నేపథ్యంలోనే అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలా పథకాలు రచిస్తూ ముందుకు వెళ్తోంది. ఆ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ సైతం మహారాష్ట్ర ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ మహారాష్ట్ర రైతులతో వీడియో కాల్ మాట్లాడారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీ కాన్ఫరెన్స్ లోకి వచ్చారు. ఈ సందర్భంగా రైతులు తమ బాధలను రాహుల్ గాంధీకి చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రాహుల్ ఎన్నికల్లో గెలిపిస్తే పలు హామీలు అమలు చేస్తామని వారికి చెప్పారు. వచ్చే డబ్బులతో తమ బిడ్డలను ఏం చదివిస్తామో, ఏం తిండి పెడతామో అర్థం కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మహారాష్ట్ర రైతుల కోసం మహావికాస్ అఘాడీ కూటమి చారిత్రాత్మక అడుగులు వేస్తామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ హామీలను అద్భుతంగా అమలు చేస్తున్నామని రైతులకు తెలిపారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని మహావికాస్ అఘాడీ కూటమి అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీపైనే ఉందని రేవంత్ తెలిపారు. ఇక రాహుల్ గాంధీ మాట్లాడుతూ సోయాబీన్ కు క్వింటాలకు 7,000 ఎంఎస్ ప్లస్ బోనస్ ఇస్తామని చెప్పారు. ఉల్లికి కూడా సరైన మద్దతు ధర నిర్ణయించేందుకు కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా పత్తికి కూడా మద్దతు ధర ఇచ్చి ఆ రైతులను సైతం ఆదుకుంటామని చెప్పారు. గత 3 ఎన్నికల్లో సోయాబీన్ కు 6,000 రూపాయలు ఎంఎస్పీ ఇస్తామని బీజేపీ వాగ్దానం చేసిందని చెప్పారు. కానీ నేటికి రైతులు తమ రక్తం చెమటతో పండించిన సోయాబీన్ కు 3,000 నుండి 4,000 రూపాయలకు అమ్ముతున్నారని చెప్పారు. ఇక రేవంత్, రాహుల్ ఇచ్చిన హామీతో మహాప్రజలు మహావికాస్ అఘాడీ కూటమికి జై కొడుతున్నారు. దీంతో అక్కడ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని మహావికాస్ అఘాడీ కూటమి విజయమని తేలిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.